Hi friends, this is Naresh. This is my 20th lecture on design of mission members 2 subject, that is a DMM2. In this session, I am going to explain about function of a connecting rod. Okay, so this is unit number 2, that is the design of IC engine parts. Okay, this is the example for IC engine component. It consists of a piston rings, piston pin, what connecting rod, crankshaft, crank. Okay, these all are IC engine components. But in this session, I am going to explain about function of a connecting rod. Okay, function of a connecting rod and main basics. Basics I will explain in this session. Okay, this is a connecting rod. Okay, here you can observe here this is a small end of the connecting rod. This one is a big end of the connecting rod. The connecting rod is the intermediate member between the piston and the crankshaft. Okay, so connecting rod is a intermediate member between the piston and the crankshaft. Okay, the primary function is to transmit the push and pull from the piston pin to the crank pin, thus convert the reciprocating motion of the piston into the rotary motion of the crank. Okay, so మన కనెక్టింగ్ రాడ్ అనేది ఒక ఇంటర్మీడియట్ మెంబర్ అండి. దట్ మీన్స్ ఒక పిస్టన్ ని అదేవిధంగా క్రాంక్ షాఫ్ట్ ని పిస్టన్ రెండింటిని జాయిన్ చేయడానికి మధ్యలో మనకి యూజ్ అయిన మెంబర్, ఇంటర్మీడియట్ మెంబర్ అనేది కనెక్టింగ్ రాడ్. ఓకే అండి. సో ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క మెయిన్ ఫంక్షన్, ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే పిస్టన్ మీద యాక్ట్ అయిన పుష్ అండ్ పుల్ లోడ్స్ ని ఈ కనెక్టింగ్ రాడ్ అనేది, అంటే అక్కడ పిస్టన్ అనేది రోటరీ రెసిప్రొకేటింగ్ మోషన్ లో ఉంటుంది. పిస్టన్ అనేది అప్ అండ్ డౌన్ మోషన్ లో ఉన్నప్పుడు అది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ లో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ కి ఆ పవర్ అనేది పుష్ అండ్ పుల్ లోడ్స్ ని క్రాంక్ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో క్రాంక్ షాఫ్ట్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ క్రాంక్ షాఫ్ట్ అనేది ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ లో ఉన్న పిస్టన్ యొక్క మోషన్ ని ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ రోటరీ మోషన్ లో కన్వర్ట్ చేయడానికి ఈ కనెక్టింగ్ రాడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే అండి. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ కనెక్టింగ్ రాడ్ ఈజ్ టు convert the reciprocating motion of the piston into the rotary motion of the crank. Okay, this is the main function of a connecting rod. The usual form of the connecting rod in internal combustion engines is shown in figure. Okay, this is the shape of a connecting rod. It consists of a long shank, small end and big end. Okay, this is a shank. This horizontal rod is a shank or body. This small hole is called a small end of the connecting rod. This big hole is called big end of the connecting rod. Okay, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న హోల్ ఉందండి. ఈ చిన్న హోల్ అనేది మనకి స్మాల్ ఎండ్ అంటాం, స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అంటాం. ఈ స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ ని పిస్టన్ పిన్ కి కనెక్షన్ ఇస్తాం. ఇక్కడ అంటే పిస్టన్ ని ఈ కనెక్టింగ్ రాడ్ ని జాయిన్ చేయడానికి ఈ హోల్ అనేది ఒక పిస్టన్ పిన్ ఆ గడ్జన్ పిన్ తో జాయిన్ చేస్తామండి. సో అది ఒక హాలో షాఫ్ట్. ఆ హాలో షాఫ్ట్ ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి. అదేవిధంగా తర్వాత ఈ కనెక్టింగ్ రాడ్ ని మనం క్రాంక్ షాఫ్ట్ కి కనెక్షన్ ఇవ్వాలి. సో ఇది ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ ని ఇక్కడ కనెక్షన్ ఇస్తాం. సో క్రాంక్ షాఫ్ట్ కి మనం ఈజీగా కనెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ బిగ్ ఎండ్ అనేది టూ హాఫ్స్ గా ఉంటాయండి. సో ఈ టూ హాఫ్స్ గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈజీగా క్రాంక్ షాఫ్ట్ మీద మనం అసెంబుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అసెంబుల్ చేయడానికి ఇది టూ హాఫ్స్ ఉంటాయి. సో ఈ టూ హాఫ్స్ జాయిన్ చేయడానికి ఇక్కడ టూ బోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క కన్స్ట్రక్షన్ ఇది. ఇక్కడ మనకి బుషెస్ అనేవి, ఫాస్ఫర్ బ్రాంజ్ బుషెస్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తామండి, ఇక్కడ. సో ఆ బుషెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే
త్వరగా ఇక్కడ అరిగిపోకుండా మనకి ఈ హోల్స్ అనేవి త్వరగా అరిగిపోకుండా ఆ బుషెస్ అనేవి యూతే అవి నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను అవి. సో దీస్ ఆర్ ది different views different views of connecting rod. Here you can observe the individual parts of the connecting rod also. Okay, so these are the cap connecting rod caps. Okay, this is the actual shape, these all are individual parts. Okay, so this is a 4-stroke petrol or diesel engine. Okay, this is the different position of piston. Okay, so this is a suction stroke, this is a compression stroke, this is a power stroke, this is a exhaust stroke. Okay, so these are the 4 strokes used in a 4-stroke diesel engine or petrol engine. This is the working function of a 4-stroke engine. Okay, here you can observe the 4 strokes of the engine. Now this is a first stroke. In first stroke, it sucks the air fuel mixture into the combustion chamber, and in second stroke it compresses the air fuel mixture, and in third stroke it ignites, and it is a power stroke. Third stroke is a power stroke because in third stroke fuel burns and it gives uh, gases. In fourth stroke it sends the burning gases into surroundings. So this is the main function of a main working function of a 4-stroke engine. Now these are the assemble view of a connecting rod and piston. Here you can observe here, this is a piston. Okay, so this shaft is a piston pin or a gudgeon pin or a wrist pin. This is a bush. Okay, so this is a connecting rod. Yeah, this is a connecting rod cap, and here these are the bushes, phosphor bronze bushes, and these two are bolts. Okay, so this is the assemble of a connecting rod with the piston. Okay, this you can observe here, the small end of the connecting rod is connected to the a piston by using a piston pin. Okay, and this big end of the connecting rod connected to the crankshaft. Okay, so these are the main parts used in connecting rod and piston. Now these are also important components in piston and connecting rod. Yeah, these all are piston rings, and this is a piston. This is a piston pin or gudgeon pin or wrist pin. Okay, so this is the small end of the connecting rod. Okay, so this small end of the connecting rod is connected to the piston by using this piston pin. Okay, now this is the another working view of a connecting rod. Here you can observe here, this is a crank, this is a center crankshaft. Here this is a connecting rod, this is a one type of connecting rod, this is a tubular connecting rod. Here this is a piston, this is a piston, this is a piston pin. Okay,
The small end of the connecting rod is connected to the piston by using piston pin, and the big end of the connecting rod is connected to the crankshaft. Okay, this is a crankshaft, and these two are the bearings, supporting bearings. Okay, end supporting bearings. These two are, and this is a crankshaft. Okay, so here the main function of this connecting rod is to convert the reciprocating motion of the piston into rotary motion of the crankshaft. Okay, this is the main primary function of the connecting rod. ఓకే అండి, ఇక్కడ మనకి పిస్టన్ మీద యాక్ట్ అయ్యే ప్రెషర్స్, మన పుల్ అండ్ పుష్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఈ పిస్టన్ అనేది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది పైకి కిందకి. సో ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ని మనకి రోటరీ మోషన్లో కన్వర్ట్ చేయాలి. సో రోటరీ మోషన్లో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనకి క్రాంక్ షాఫ్ట్ ఉంది. సో ఈ క్రాంక్ షాఫ్ట్ని ప్లస్ ఈ పిస్టన్ రెండింటిని జాయిన్ చేయడానికి యూజ్ అయ్యే ఇంటర్మీడియట్ మెంబర్ అనేది కనెక్టింగ్ రాడ్. ఓకే అండి, సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఈ రెసిప్రోకేటింగ్ మోషన్ ఉన్న పిస్టన్ని రోటరీ మోషన్ కన్వర్ట్ చేయటం అనేది ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే అండి, సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పిస్టన్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ కనెక్టింగ్ రాడ్. దట్ ఈస్ అనదర్ సెకండరీ ఫంక్షన్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. ఓకే, సో ఇక్కడ పిస్టన్ పైన యాక్టివ్ ఫోర్సెస్ని ఈ కనెక్టింగ్ రాడ్ అబ్జర్వ్, ఈ కనెక్టింగ్ రాడ్ వచ్చి ఈ క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఫోర్సెస్ అనేవి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఓకే అండి, అండ్ ఈ ఎండ్స్లో ఉన్న ఈ రెండింటిని బేరింగ్స్, సపోర్టింగ్ బేరింగ్స్ అన్న, ఈ రెండు బేరింగ్స్ ఏం చేస్తాయంటే ఈ క్రాంక్ షాఫ్ట్ని సపోర్ట్ చేస్తాయండి. అంటే ఆ క్రాంక్ షాఫ్ట్ అనేది ఫ్రీగా రొటేట్ అవడానికి ఇక్కడ మనకి బేరింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈ షాఫ్ట్కి సపోర్టింగ్గా మనకి యూజ్ అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ వచ్చి ఇక్కడ పిస్టన్ పిన్తో కనెక్ట్ అయి ఉంటుందండి. పిస్టన్కి స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ రెండింటి జాయిన్ చేసి పిస్టన్, ఇదిగోండి ఇది బ్లాక్ కలర్లో ఉన్న రౌండ్ సర్క్యులర్ షేప్ ఉండేది పిస్టన్ పిన్. పిస్టన్ పిన్ అనేది ఒక షాఫ్ట్ లాగా ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, ఇక్కడ ఈ అసెంబుల్ ఆఫ్ ఏ పిస్టన్ అండ్ కనెక్టింగ్ రాడ్. ఇక్కడ మనకి పిస్టన్ రింగ్స్ అనేవి వచ్చి పిస్టన్ పైన ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి. ఈ హోల్ అనేది పిస్టన్ పిన్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అయ్యే హోల్ అండి. ఇది పిస్టన్ పిన్, ఇది పిస్టన్ పిన్. ఈ పిస్టన్ పిన్ వచ్చేటప్పుడు ఈ హోల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ముందుగా ఈ కనెక్టింగ్ రాడ్ ఈ స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ వచ్చేటప్పటికి ఇక్కడ బాటంలో ఉన్న హోల్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసి ఆ హోల్స్ గుండా పాస్ అవుతుంది ఈ పిస్టన్ పిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అండి, తర్వాత ఈ టూ హాఫ్స్ అనేవి బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్. దీన్ని వచ్చేటప్పుడు మనకి ఈ కనెక్టింగ్ రాడ్ని తీసుకెళ్ళి క్రాంక్ షాఫ్ట్ మీద ప్లేస్ చేసి అది క్లోజ్ చేయడానికి ఈ క్యాప్ అనేది యూజ్ చేస్తామండి. సో ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఈ టూ బోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మెయిన్ పార్ట్స్. ఇవి కనెక్టింగ్ రాడ్కి పిస్టన్కి ఉన్న మెయిన్ పార్ట్స్ అండి. ఇవన్నీ పిస్టన్ రింగ్స్ అనమాట. ఓకే అండి, సో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మనకి కనెక్టింగ్ రాడ్స్ అనేవి ఏ విధంగా తయారు చేస్తారనేది ఇక్కడ మీకు ఈ ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి మెటల్ని, రా మెటీరియల్ని మనకు బాగా హీట్ చేస్తామండి. సో ఆ హీట్ చేసి దాని తర్వాత మనకు కావాల్సిన షేప్లోకి ఫోర్జింగ్ ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన షేప్లోకి మనకి ఫోర్జింగ్ ద్వారా మనకి ఫైనల్గా ఫోర్జింగ్ ప్రాసెస్ ద్వారా మనకు కావాల్సిన షేప్లో మనకి వస్తుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఇనీషియల్గా తీసుకునే అప్సెట్టింగ్ మెటీరియల్ అనమాట. అంటే అప్సెట్టింగ్ అనేది కూడా ఫోర్జింగ్లో వన్ టైప్ అండి. సో ఆ ప్రాసెస్లో మనకి ఇది ఇనిషియల్గా తీసుకున్న మెటీరియల్, దాన్ని ఫస్ట్ ఒక ప్రీఫామ్ అంటే ఒక హైడ్రాలిక్ ర్యామ్ ద్వారా
ఇలాంటి షేప్ అంటే మనకు కావాల్సిన సైజులో ఉన్న డైమెన్షన్స్ ఉన్న షేప్ ఉన్న ఒక ర్యామ్ డై తీసుకొని ఆ డై అనేది ఇక్కడ ప్రెస్ చేస్తుంది. ఈ షేప్ ఈ ఇనిషియల్ ఉన్న షేప్ని ఏ విధంగా ప్రెస్ చేస్తుంది. సో ఇది ప్రీ ఫామ్. దాని తర్వాత మళ్ళీ అనదర్ ఇంకొక డై అనేది మళ్ళీ ఒక డైలో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా అంటే ఇది ఫైనల్ ఫామ్, ఫైనల్ షేప్ ఉన్న డై అనేది అది ఇక్కడ ప్రెస్ చేస్తుంది. అంటే ఈ ప్రీ ఫామ్ని మళ్ళీ అగైన్ ఫైనల్ షేప్ ఉన్న ఒక డై అనేది ప్రెస్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఈ విధంగా షేప్ వస్తుంది. సో తర్వాత ఇక అవుట్ సైడ్ ఉన్న ఎక్సెస్ మెటీరియల్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ మనం ఇక్కడ ఫోర్జింగ్లో మనకి కటింగ్ చేసి అవుట్ సైడ్ ఎక్స్ట్రా మెటీరియల్ మొత్తాన్ని ఫోర్జింగ్ ద్వారా మనకి కట్ చేసేస్తాం. ఓకే అండి. సో తర్వాత ఇక్కడ మిడిల్లో ఈ హోల్ అనేది మనకి బిగ్ ఎండ్ దగ్గర ఈ హోల్, ఈ స్మాల్ ఎండ్ దగ్గర హోల్ అనేది మనకి రావాలి. సో అవి డ్రిల్లింగ్ మిషన్స్ ద్వారా, బోరింగ్ మిషన్స్ ద్వారా ఈ హోల్స్ వేసేస్తారు. తర్వాత ఇక్కడ ఈ మళ్ళీ ఈ 2 హాఫ్స్గా మనకు కావాలంటే 2 హాఫ్స్ చేయొచ్చండి. తర్వాత జాయిన్ చేయడానికి ఇక్కడ అంటే వీటిని కటింగ్ మిషన్స్ చేసి 2 హాఫ్స్గా కట్ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ ఈ 2 హాఫ్స్ని జాయిన్ చేయడానికి ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి బోల్ట్స్ ఫిట్ చేయడానికి ఇక్కడ హోల్స్ అనేవి బోల్ట్స్ పెట్టడానికి ఇక్కడ హోల్స్ అనేవి ప్లేస్ చేస్తారండి. ఓకే అండి. సో ఇది ఫోర్జింగ్ టెక్నిక్ ద్వారా మనకి ఈ కనెక్టింగ్ రాడ్స్ అనేవి తయారు చేస్తాం. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి ఏ విధంగా తయారైంది అనేది. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఇనీషియల్గా ఆ షేప్లో ఒక ఐరన్ సర్కులర్ రాడ్ అనేది ఒకటి తీసుకుంటాం. దాన్ని రోలింగ్ ఫోర్జింగ్ అంటే మనకి రోలర్స్ మధ్యలో మనకి అంటే ఈ రోలర్స్ ఈ 2 సర్కులర్ రోలర్స్ ఉంటాయి. ఆ రోలర్స్కి మనకు కావాల్సిన డై యొక్క కటింగ్ ఉంటుందండి. ఆ డై షేప్ అనేది ఉంటుంది. అందులో ప్రెస్ చేసినప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా మనకి ఆ డైస్లో మన డిఫరెంట్ షేప్స్ ఉన్న డైస్లో మనకి ఆ రాడ్ అని పెట్టినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన షేప్ ఐ సెక్షన్, టీ సెక్షన్, సర్కులర్ క్రాస్ సెక్షన్ మనకు కావాల్సిన క్రాస్ సెక్షన్లో అనేది ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆ ఫామ్ అయిన తర్వాత ఫోర్జింగ్ ఇందాక చెప్పిన ఫోర్జింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి డైస్ని యూజ్ చేసి మనకు కావాల్సిన షేప్లోకి పంచింగ్ ద్వారా మనకు కావాల్సిన షేప్ అనేది ఫైనల్గా వస్తుంది. ఓకే అండి. ఇది మనకి మెయిన్గా సో రోలింగ్ ఫోర్జింగ్ ద్వారా మనకి కనెక్టింగ్ రాడ్స్ అనేది తయారు చేసే విధానం ఉంది ఇది. ఈ సెక్షన్ వ్యూ అండి. ఇక్కడ యాక్చువల్గా 2 రోలర్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. ఆ 2 రోలర్స్కి అవుట్ సైడ్ సర్ఫేస్ ఇక్కడ మనకు కావాల్సిన డై యొక్క కటింగ్ అనేది గ్రూవ్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఇవ్వండి ఇక్కడ మన ఇనిషియల్ తీసుకున్న షాప్స్ యొక్క సైజెస్ ఎలాంటి అయితే షేప్ అలాంటి గ్రూవ్స్ ఉంటాయి. సో ఇక్కడ రోల్ అయ్యేటప్పుడు మనకి ఆ ప్రెస్సింగ్ వర్క్ వల్ల మనకి ఇక్కడ డిఫార్మేషన్ జరిగి మనకు కావాల్సిన షేప్స్ అనేవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి అండి. ఓకే అండి. The connecting rods are usually manufactured by a drop forging process and it should have adequate strength, stiffness and minimum weight. ఓకే అండి. ఇందాక మనం చూసాము ఏ విధంగా తయారయ్యా. సో అవి డ్రాప్ ఫోర్జింగ్ ద్వారా అంటే ఫోర్జింగ్ ప్రాసెస్ని యూజ్ చేసి కనెక్టింగ్ రాడ్స్ అనేవి తయారవుతాయండి. ఓకే. ఈ కనెక్టింగ్ రాడ్స్కి తప్పకుండా హై స్ట్రెంగ్త్ ఉండాలి, స్టిఫ్నెస్ ఉండాలి, మినిమం వెయిట్ ఉండాలి. అంటే తక్కువ వెయిట్ ఉండాలండి. ఇక్కడ మనకి కనెక్టింగ్ రాడ్ వచ్చేటప్పటికి తక్కువ వెయిట్ ఉండాలి. ఎక్కువ వెయిట్ ఉంటే ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతాయి. సో మనకి ఇక్కడ మోషన్లో ఉంటుంది కాబట్టి పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ ఈ 3 కూడా మూమెంట్లో ఉంటాయి కాబట్టి సో అక్కడ ఎక్కువ వెయిట్ ఉంటే కనెక్టింగ్ రాడ్ ఏమైందంటే ఇనర్షియా ఫోర్సెస్ ఎక్కువగా క్రియేట్ అయ్యి ఇనర్షియా ఫోర్సెస్ ఎక్కువగా క్రియేట్ అయినప్పుడు వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఆ వైబ్రేషన్ వల్ల మన యొక్క మిషన్ కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనర్షియా ఫోర్సెస్ని మనము తగ్గించాలంటే పిస్టన్ యొక్క వెయిట్, అదేవిధంగా క్రాంక్ షాఫ్ట్ యొక్క వెయిట్, కనెక్టింగ్ రాడ్ యొక్క వెయిట్, ఈ వెయిట్స్ అనేవి కనుక మనం రెడ్యూస్ చేయగలిగితే
మనకి ఇనర్షియా ఫోర్సెస్ అనేవి తగ్గించవచ్చు. సో ఇనర్షియా ఫోర్సెస్ రెడ్యూస్ అయితే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ కూడా రెడ్యూస్ అవుతాయండి. ఓకే అండి. సో అందుకని పిస్టన్ మన కనెక్టింగ్ రాడ్ యొక్క మెటీరియల్ ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి, అదేవిధంగా హై స్టిఫ్నెస్ ఉండాలి, అదేవిధంగా లెస్ వెయిట్ ఉండాలి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఓకే అండి. సో కనెక్టింగ్ రాడ్ అని డ్రాప్ ఫోర్జింగ్ ద్వారా అండ్ ఫోర్జింగ్ ప్రాసెస్ ద్వారా కనెక్టింగ్ రాడ్స్ అని తయారు చేస్తాం. ఆల్రెడీ ఇందాక చూసాం ప్రొసీజర్. The material mostly used for connecting rods varies from mild carbon steels, okay, to alloy steel. So ఇక్కడ మనకి కనెక్టింగ్ రాడ్స్ ని తయారు చేయడానికి యూజ్ చేసే మెటల్ ఏంటంటే మైల్డ్ స్టీల్, కార్బన్ స్టీల్. ఓకే, మైల్డ్ స్టీల్, కార్బన్ స్టీల్. అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ వచ్చి 0.35 నుంచి 0.45% ఆఫ్ కార్బన్ ఉంటుందండి ఇందులో మైల్డ్ స్టీల్. సో ఇందు నుంచి ఎలాయ్ స్టీల్స్ వరకు వీటి మధ్య రేంజ్ వరకు మనం యూజ్ చేయొచ్చండి. అంటే మైల్డ్ కార్బన్ స్టీల్ నుంచి అలాయ్ స్టీల్స్ ఈ మధ్యలో ఉన్న రేంజ్ ఆఫ్ మెటీరియల్స్ వరకు మనం ఈ కనెక్టింగ్ రాడ్ తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు. ఓకే అండి. సో అలాయ్ స్టీల్స్ అంటే ఇక్కడ క్రోమియం, నికెల్ ఆర్ క్రోమియం మాలిబ్డినం స్టీల్స్. ఓకే అండి. Carbon steels having 0.35%, carbon has an ultimate tensile strength of about 650 megapascal when properly heat treated, and a carbon steel with 0.45% carbon has the ultimate tensile strength of 750 megapascal. So ఇక్కడ మనకి మనం ఇందాక కనెక్టింగ్ రాడ్స్ తయారు చేయడానికి కార్బన్ స్టీల్ మెటీరియల్స్ యూజ్ చేస్తామని చెప్పినాం. సో ఈ కార్బన్ స్టీల్ మెటీరియల్స్ 0.35% కార్బన్ పర్సంటేజ్ ఉన్న 0.35% కార్బన్ పర్సంటేజ్ ఉన్న మెటీరియల్ కనుక యూజ్ చేస్తే వాటికి ఉండే మ్యాక్సిమం టెన్జైల్ స్ట్రెంత్ ఎంత అంటే 650 మెగాపాస్కల్ అండి. అంటే టెన్జైల్ స్ట్రెంత్ అంటే మీనింగ్ టెన్జైల్ లోడ్స్ని రెసిస్ట్ చేసే స్ట్రెంత్ అండి. ఓకే అండి. సో మ్యాక్సిమం 650 వరకు ఉంటుంది. ఇప్పుడు 0.35% ఆఫ్ కార్బన్ ఉన్న కార్బన్ స్టీల్ మెటీరియల్స్ అయితే, అదే 0.45% ఆఫ్ కార్బన్ ఉన్న స్టీల్స్ కనుక కార్బన్ స్టీల్స్ కనుక యూజ్ చేస్తే అప్పుడు దానికి 750 మెగాపాస్కల్ వరకు అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ అనేది ఉంటుందండి. ఓకే అండి. సో ఇది ఒకటి. నెక్స్ట్, these steels are used for connecting rods of industrial engines. సో ఈ ఇందాక మనం చెప్పుకున్న ఈ 2 types 0.35% ఆఫ్ కార్బన్, 0.45% ఆఫ్ కార్బన్ ఉన్న ఈ మెటీరియల్స్ అనేవి ఎక్కువగా ఇండస్ట్రియల్ ఇంజిన్స్లో కనెక్టింగ్ రాడ్స్ తయారీకి యూజ్ చేస్తాం. The alloy steels having an ultimate tensile strength of about 1050 megapascal and are used for connecting rods of aero engines and automobile engines. ఓకే అండి. అంటే మనకి అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ కనుక 1050 మెగాపాస్కల్ అంటే 1050 మెగాపాస్కల్ టెన్జైల్ స్ట్రెంత్ ఉన్న కనెక్టింగ్ రాడ్స్ అనేవి ఈ ఇంత స్ట్రెంత్ ఉన్న కనెక్టింగ్ రాడ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏరో ఇంజన్స్లో, అంటే ఏరోస్పేస్లో మనకి ఉండే ఇంజన్స్ ఉండే కదా, అంటే ఏరోప్లేన్స్, జెట్స్, ఆ ఇంజన్స్లో యూజ్ చేసే కనెక్టింగ్ రాడ్స్కి, అదేవిధంగా ఆటోమొబైల్స్ అంటే మనకి కార్స్, బైక్స్, లారీ ఇంజన్స్ కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేసే కనెక్టింగ్ రాడ్స్కి మనకి ఎంత అంటే 1050 మెగాపాస్కల్ టెన్జైల్ స్ట్రెంత్ ఉన్న అలాయ్ స్టీల్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఓకే అండి. సో దిస్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ఏ piston, connecting rod and crankshaft and crank. Okay, this here you can observe here, this is the one type of crankshaft. This is a center crankshaft. Okay, and the other one is side crankshaft or overhang crankshaft. Okay, these two are the different crankshafts used in internal combustion engines. Okay friends. సో ఇక్కడ మీకు అర్థమైందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీటిని క్రాంక్ వెబ్స్ అంటామండి. ఇక్కడ ఇవి
ఇక్కడ మనకి రొటేట్ అవుతూ కనపడుతున్న వాటిని క్రాంక్ వెబ్స్ అని. ఈ క్రాంక్ వెబ్స్ అనేవి ఇక్కడ రెండు ఉండి ఆ రెండింటి మధ్యలో చిన్న షాఫ్ట్ ఉంటుందండి. ఆ షాఫ్ట్కి ఇక్కడ కనెక్టింగ్ రాడ్ అనేది కనెక్షన్ అయ్యి ఉంది. ఓకే అండి. తర్వాత ఇక్కడ మనకి మధ్యలో ఇక్కడ ఒక షాఫ్ట్ హారిజంటల్ ఉంది. సో ఈ హారిజంటల్గా ఉన్న షాఫ్ట్ని క్రాంక్ షాఫ్ట్ అంటాం. సో ఈ మధ్యలో ఈ పైన ఈ కనెక్టింగ్ రాడ్ కనెక్షన్ ఇచ్చిన రాడ్ నేమ్ క్రాంక్ పిన్ అంటామండి. ఓకే అండి. సో ఇక్కడ మనకి 2 వెబ్స్ అనేవి ఉంటాయి. క్రాంక్ వెబ్స్ అనేవి 2 ఉంటాయి. రెండింటి మధ్యలో కనెక్టింగ్ రాడ్ ఇస్తాం. సో 2 వెబ్స్ మధ్యలో కనెక్టింగ్ రాడ్ కనుక కనెక్షన్ ఇస్తే ఆ టైప్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ ని సెంటర్ క్రాంక్ షాఫ్ట్ అంటాం. ఓకే అండి. సెంటర్ క్రాంక్ షాఫ్ట్. ఓకే అండి. అదే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒకవైపు ఒక సైడ్ మాత్రమే ఒక షాఫ్ట్, ఇక్కడేమో బోత్ సైడ్స్ మనకి షాఫ్ట్స్ ఉంటాయండి క్రాంక్ షాఫ్ట్ అని. ఈ 2 షాఫ్ట్స్ సపోర్టింగ్ కోసం 2 బేరింగ్స్ అనేవి అటు ఒకటి ఇటు ఒక బేరింగ్స్ అనేది సపోర్టింగ్ కి బేరింగ్స్ యూజ్ చేస్తాం ఈ సెంటర్ క్రాంక్ షాఫ్ట్. అదే ఓవర్ ఆర్ సైడ్ క్రాంక్ షాఫ్ట్ తీసుకుంటే, ఓవర్ హ్యాంగ్ క్రాంక్ షాఫ్ట్ ఆర్ సైడ్ క్రాంక్ షాఫ్ట్ కనుక తీసుకుంటే మనకి ఒకవైపు మాత్రమే క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. అదే ఒకే ఒక్క వెబ్ ఉంటుందండి. ఓకే, ఆ వెబ్ కి చిన్న షాఫ్ట్ లా ఉంటుంది, దాన్ని క్రాంక్ పిన్ అంటాం. ఆ క్రాంక్ పిన్ కి డైరెక్ట్ గా ఇట్లా కనెక్టింగ్ రాడ్ కనెక్షన్ ఉంటుంది. సో ఇవి ఈ రెండు కూడా మనకి క్రాంక్ షాఫ్ట్స్ యొక్క డిఫరెంట్ మోడల్స్ అండి. సో ఇక్కడ సింగిల్ సిలిండర్ అండి, ఇక్కడ మీకు చూసేది కూడా సింగిల్ సిలిండర్ ఇంజన్స్. ఇక్కడ సింగిల్ సిలిండర్ ఐసీ ఇంజన్స్ అంటే ఒకే ఒక పిస్టన్ ఒకే ఒక సిలిండర్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఆ టైప్ ఆఫ్ అంటే చిన్న చిన్న ఇంజన్స్ కి అంటే స్కూటీస్, బైక్స్, ఓకే అండి, సో ఆటోస్ ఇలాంటి సింగిల్ సిలిండర్ ఇంజన్స్ కి మాత్రమే ఈ అరేంజ్మెంట్. అంటే సింగిల్ సిలిండర్ చూడండి ఒకే ఒక పిస్టన్ ఉంటుంది కాబట్టి సింగిల్ సిలిండర్స్ లో యూజ్ చేస్తాం. ఇందులో కూడా తక్కువ లోడ్స్ యాక్ట్ అయ్యే కాడైతే ఈ సైడ్ క్రాంక్ షాఫ్ట్ యూజ్ చేస్తాం. అదే కొంచెం హెవీ లోడ్స్ యాక్ట్ అవుతుంటే కనుక ఈ సెంటర్ క్రాంక్ షాఫ్ట్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. సో ఇవి మెయిన్గా మీరు మళ్ళీ నెక్స్ట్ మనకి ఇదే సేమ్ సెకండ్ యూనిట్ లో మనకి డిజైన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్స్ అని వస్తుంది. సో అక్కడ మళ్ళీ డీటెయిల్ గా ఈ సెంటర్ క్రాంక్ షాఫ్ట్, సైడ్ క్రాంక్ షాఫ్ట్ ఈ రెండింటిని ఎలా డిజైన్ చేయాలనేది మీకు అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. సో ఇది వచ్చి మల్టీ సిలిండర్ క్రాంక్ షాఫ్ట్ అండి. ఇందాక మనం చూసింది సింగిల్ సిలిండర్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సింగిల్ సిలిండర్ ఐసీ ఇంజన్స్ అండి. సింగిల్ సిలిండర్ ఐసీ ఇంజన్ లో వాడే క్రాంక్ షాఫ్ట్స్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మల్టీ సిలిండర్స్ అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కనెక్టింగ్ రాడ్ అండ్ పిస్టన్ ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఈ థర్డ్ దానికి ఇక్కడ ఒక కనెక్టింగ్ రాడ్ ఒక పిస్టన్ ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇస్తాం అండి కనెక్టింగ్ రాడ్ పిస్టన్. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇస్తాం. టోటల్గా ఇక్కడ 4 కనెక్టింగ్ రాడ్స్ ఇస్తాం అండి. ఇక్కడ 4 ఉండే కనెక్షన్స్. సో అంటే ఇది 4 సిలిండర్స్. ఓకే అండి, 4 సిలిండర్స్ ఇంజిన్ అనమాట. సో 4 సిలిండర్స్ ఉన్న ఇంజిన్ కి యూజ్ చేసే క్రాంక్ షాఫ్ట్ ఇది. ఓకే అండి. ఇందాక మనం చూసింది సింగిల్ సిలిండర్ అంటే ఒకే ఒక సిలిండర్ ఉంటుంది, ఒకే ఒక పిస్టన్ ఉంది. కానీ ఇక్కడ 4 సిలిండర్స్ ఉంటాయి, 4 పిస్టన్స్ ఉంటాయి, 4 కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి. ఓకే అండి, ఇది మల్టీ సిలిండర్. ఓకే అండి, ఇది ఎగ్జాంపుల్ ఓన్లీ మల్టీ సిలిండర్స్ లో 4 సిలిండర్స్ ఇంజిన్ ఇది. ఇంకా వీటిలో టైప్స్ ఉన్నాయండి మనకి మల్టీ సిలిండర్స్ లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే అండి. సో మనకి అప్లికేషన్ బట్టి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అనేవి అంటే మనకు కావాల్సిన పవర్ స్ట్రోక్ అంటే హార్స్ పవర్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ లైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్స్ తీసుకుంటే సింగిల్ సిలిండర్ అనేది సఫిషియంట్ అండి. అదే హార్స్ పవర్ అనేది ఎక్కువ కావాలంటే బైక్స్ లో కూడా డబల్ సిలిండర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. అదేవిధంగా కార్స్ తీసుకుంటే మనకి 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్స్ అనేవి ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్స్ వచ్చేటప్పటికి లైట్ లోడ్స్ లాగటానికి అంటే మీడియం లోడ్స్, మనకి హెవీ లోడ్స్ కాకుండా మీడియం లోడ్స్ క్యారీ చేయడానికి యూజ్ చేసే వెహికల్స్ లో పెట్రోల్ ఇంజిన్స్ వాడతాం. అదే హెవీ లోడ్స్ ని మనకి లాగాలంటే కనుక అప్పుడు మనకి డీజిల్ ఇంజిన్స్ అనేవి డిజైన్ చేస్తాం. సో డీజిల్ ఇంజిన్స్ వచ్చేటప్పటికి హెవీ లోడ్స్ ని క్యారీ చేయడానికి వాటిని లాగటానికి అనేది మనకి డీజిల్ ఇంజిన్స్ డిజైన్ చేస్తాం. అది లైట్ గా ఉండే లోడ్స్ ని చూడటానికి అంటే లైట్ గా ఉండే లోడ్స్ మాత్రమే క్యారీ చేయడానికి అయితే మన జస్ట్ పెట్రోల్ ఇంజిన్స్ అనేది సఫిషియంట్. ఓకే అండి.
సో మనకి ఎక్కడ ఏ టైప్ ఆఫ్ లోడ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది మనకి క్యారీ చేయాలి అనే దాన్ని బట్టి మనకి టైప్ ఆఫ్ సిలిండర్స్, నెంబర్ ఆఫ్ సిలిండర్స్, నెంబర్ ఆఫ్ పిస్టన్స్, ఓకే అండి, వాటి కనెక్టింగ్ రాడ్ యొక్క టైప్స్ కానీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయండి. ఓకే అండి. ఇక్కడ వచ్చేటప్పుడు నెక్స్ట్ మీకు కనెక్టింగ్ రాడ్స్లో వాటి యొక్క క్రాస్ సెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇక మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో కూడా చాలా సార్లు ఇచ్చారండి. సో cross sections of the connecting rod, the cross section of the shank, that means body of the connecting rod వచ్చి రెక్టాంగులర్ షేప్ లో ఉండొచ్చు. అంటే మనకి ఇందాక మనం చూసిన కనెక్టింగ్ రాడ్ యొక్క మధ్యలో అంటే బిగ్ ఎండ్ కి అదేవిధంగా స్మాల్ ఎండ్ కి మధ్యలో ఉండే హారిజంటల్ గా ఉండే రాడ్ ఉంది కదండి, ఆ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఎలాంటి, అంటే ఆ హారిజంటల్ గా ఉండే రాడ్ ఎలాంటి షేప్ ఉండిద్ది అంటే మనకి రెక్టాంగులర్ షేప్ లో ఉండొచ్చు, అంటే ఏ విధమైన క్రాస్ సెక్షన్ ఉండొచ్చు. అదేవిధంగా సర్కులర్ షేప్ లో ఉండొచ్చు. అదే థర్డ్ వన్ వచ్చి ట్యూబులర్ ఫామ్, అంటే ట్యూబులర్ అంటే హ్యాలో షేప్ లో ఉండొచ్చు అండి. దట్ మీన్స్ హ్యాలో సర్కులర్ అవ్వచ్చు, లేదంటే హ్యాలో రెక్టాంగిల్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే ఐ సెక్షన్, అంటే ఐ షేప్ లో ఉండొచ్చు. ఎక్కువగా మనకి మన కనెక్టింగ్ రాడ్స్ కి ఎక్కువగా ఐ షేప్ అనేది ఉంటుందండి. ఓకేనా. మనకి పాత రోజుల్లో ఎక్కువగా ఇవి వాడేవాళ్ళు, రెక్టాంగిల్ షేప్ లో కానీ ఈ సర్కులర్ షేప్ ఉండే కనెక్టింగ్ రాడ్స్ అనేవి మనకి పూర్వపు రోజుల్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. కానీ ప్రజెంట్ డేస్ లో మనకి ఎక్కువగా ఐ సెక్షన్, హెచ్ సెక్షన్ ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. ఓకే అండి. హెచ్ సెక్షన్ కానీ ఐ సెక్షన్ ఈ రెండు ఒకటే, ఈ రెండింటి ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం ప్రజెంట్ మన డేస్ లో. ఈ ఐ షేప్ కానీ హెచ్ షేప్ లో ఉండే కనెక్టింగ్ రాడ్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్స్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఇచ్చాడు మనకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూసి జనరల్లీ సర్కులర్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో స్పీడ్ ఇంజిన్స్. ఓకే అండి. ఈ సర్కులర్ షేప్ లో ఉండే వాటిని, ఈ రెక్టాంగిల్స్ ఇవన్నీ ఈ ఫస్ట్ ఈ 4 కూడా లో స్పీడ్ ఇంజిన్స్ కి యూజ్ చేస్తాం. ఓకే అండి. అంటే తక్కువ స్పీడ్ తో ఎక్కువ పవర్ ట్రాన్స్ఫర్ చేయాలనే కొన్ని మిషన్స్ ఉంటాయి. అంటే స్లో రన్నింగ్ ఉంటుందండి, అంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి ఇంజిన్స్ లో మనకి ఇవి సఫిషియంట్. అంటే స్లో ఇంజిన్స్ లో వచ్చేటప్పుడు మనకి బర్నింగ్ అనేది ఆయిల్ బర్నింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనకి పిస్టన్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ తక్కువ, పిస్టన్ మీద యాక్ట్ అయ్యే లోడ్ తక్కువ, అంటే ఆటోమేటిక్గా కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అందువల్ల మనకి తక్కువ లోడ్స్ యాక్ట్ అయ్యే ప్లేసెస్ లో ఈ టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ యూజ్ చేయొచ్చండి. అదేవిధంగా హై స్పీడ్స్ హై స్పీడ్స్ ఇంజిన్స్ ఉంటాయి. హై స్పీడ్స్ ఇంజిన్స్ లో రావాలంటే మనకి ఫ్యూయల్ అనేది ఎక్కువగా బర్న్ అవుద్ది. ఓకే అండి. సో ఎక్కువగా బర్న్ అయితే అంటే హై అమౌంట్ ఆఫ్ లోడ్స్ అనేవి ఆ పిస్టన్ మీద యాక్ట్ అవుతుంది. సో ఆ పిస్టన్ మీద యాక్ట్ అయ్యే హై లోడ్స్ ని బేర్ చేయాలంటే ఆటోమేటిక్గా కనెక్టింగ్ రాడ్ కూడా హై స్ట్రెంత్ ఉండాల్సింది. సో హై స్పీడ్ ఇంజిన్స్ లో మనకి ఎక్కువగా హై స్ట్రెంత్ కోసం మన ఐ షేప్ కానీ హెచ్ షేప్ లో ఉన్న ఈ కనెక్టింగ్ రాడ్స్ ఈ షేప్ ఈ క్రాస్ సెక్షన్స్ లో ఉన్న వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. ఓకేనా. ఈ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఐ క్రాస్ సెక్షన్ కనెక్టింగ్ రాడ్. ఓకే అండి. ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ కట్ చేస్తే మనకు ఉండే క్రాస్ సెక్షన్ ఇలాంటివి అండి. ఓకే అండి. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఐ షేప్ క్రాస్ సెక్షన్స్ లో మనకి ఉంటాయి, ఉంటే ఐ క్రాస్ సెక్షన్ కనెక్టింగ్ రాడ్స్ అంటాం. ఓకే అండి. ఇది బిగ్ ఎండ్, ఇది వచ్చి స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్, ఇది బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. ఓకే అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ ఎండ్ బిగ్ ఎండ్ లో ఫాస్ఫర్ బ్రాంజ్ బుషెస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ బుషెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఇప్పుడు ఈ స్మాల్ ఎండ్ వచ్చేటప్పటికి పిస్టన్ పిన్ కి కనెక్షన్ ఇస్తాం. సో పిస్టన్ పిన్ అనేది అక్కడ పిస్టన్ పిన్ బేస్ చేసుకొని అక్కడ ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది. సో ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అక్కడ మూవ్మెంట్ లో మనకి ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ఫ్రిక్షన్ వల్ల మనకి అక్కడ వేర్ అనేది అంటే అరుగుదల అనేది స్టార్ట్ అయింది. సో ప్రతిసారి మనకి అరిగిపోయినప్పుడల్లా కనెక్టింగ్ రాడ్ మార్చాలంటే మనకి చాలా మనీ వేస్ట్. సో అందుకని వాటి ప్లేసెస్ లో బుషెస్ వాడతారు. సో హ్యాలో టైప్ లో ఉంటాయండి, హ్యాలో సిలిండర్స్ లాగా. సో ఆ బుషెస్ కనుక ఈ హోల్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు అరిగిపోతే మనకి ఓన్లీ బుషెస్ వరకు అరుగుతాయండి. సో అప్పుడు ఆ బుషెస్ వరకు మనం రీప్లేస్ చేస్తాం. సో రీప్లేస్ చేయడం వల్ల
మనకి అంటే మొత్తం ఎంటైర్ కనెక్టింగ్ రాడ్ మొత్తాన్ని రీప్లేస్ చేయకుండా ఓన్లీ బుషెస్ వరకు రీప్లేస్ చేస్తే మనకి తక్కువ కాస్ట్లో రిపేర్ అయ్యింది. అదేవిధంగా ఇక్కడ మనకి బిగ్ ఎండ్ దగ్గర కూడా ఈ బిగ్ ఎండ్ అనేది 2 హాఫ్స్ ఉంటాయి. ఈ 2 హాఫ్స్ మనకి ఇక్కడ కూడా ఒక బుష్ అనేది యూజ్ చేస్తామండి, కానీ ఆ బుష్ కూడా 2 హాఫ్స్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫంక్షన్. ఆ బుషెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా రిపేర్ కానీ ఏదైనా వేర్ అంటే అరిగినప్పుడు కానీ మనం ఈజీగా మనం రిమూవ్ చేసేసి వేరే కొత్తవి వేసుకోవడానికి యూజ్ అయ్యింది ఆ బుషెస్ అనేవి. అదేవిధంగా మనకి ఎంటైర్ మొత్తం కనెక్టింగ్ రాడ్ని మార్చే పని లేకుండా ఉండిద్దండి, అందుకని మెయిన్ బుషెస్ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఇప్పుడు మీకు క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అనేవి ఫార్ములాస్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్. So this is the cross sectional area of a circle. This is a cylindrical shape. So this is the sectional view. So this section is a circular shape. So the outside diameter is capital D. So area of a circle is called pi by 4 d square. Okay, pi by 4 d square is the formula for circle. Or in terms of radius, the area of a circle is called pi r square. Okay, this is the cross sectional area of a circle. Now this is a hollow cylinder. Okay, that one also tubular cross section. Okay, so ఈ hollow pipe కి 2 diameters ఉంటాయి. ఇన్సైడ్ ఒక సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ ఒక సర్కిల్. సో 2 diameters. ఇన్సైడ్ diameter స్మాల్ d అనండి, అండ్ స్మాల్ సర్కిల్. అవుట్ సైడ్ బిగ్ సర్కిల్ ని క్యాపిటల్ D అంటున్నాం. సో క్యాపిటల్ D is the outer diameter, స్మాల్ d is the inner diameter. సో ఇక్కడ మనకి లోపల ఉన్న సర్కిల్ అనేది హాలో కాబట్టి ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ యొక్క ఫార్ములా పై బై 4 d స్క్వేర్. దాంట్లోంచి ఇన్సైడ్ సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎందుకు ఇన్సైడ్ సర్కిల్ అనేది హాలో పోర్షన్. హాలో పోర్షన్ అంటే అక్కడ మెటీరియల్ అనేది లేదు. సో మెటీరియల్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో అందుకని ఇక్కడ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ఇన్నర్ సర్కిల్. సో మైనస్ పై బై 4 d స్క్వేర్, స్మాల్ d స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ హాలో సర్కిల్. ఓకే. Similarly, in terms of radius, capital R is the outer radius, small r is the inner radius. Okay, so pi r square minus pi r square is the formula for hollow circle. So this is the rectangular cross section. Okay, so the area of the rectangular cross section equal to width into height or width into depth. Okay, d is the depth, b is the width. So area of a rectangle equal to this side into this side. Okay, b into d is the area of a rectangle, breadth into depth. Okay, and this is the hollow rectangle. That one is a tubular section. So here also same as circular hollow circle. First of all, you have to consider outside rectangle. Then after you have to subtract inside rectangle, because this inside rectangle is a hollow rectangle. So you have to subtract this hollow rectangle from outside rectangle. Okay, so these are the dimensions. The area of a outside rectangle equal to capital B into D minus the area of a inner rectangle equal to small b into D. So this is the formula for hollow rectangle. Okay, this is a tubular cross section. Okay, and this is a square cross section. In square, all sides are equal, so therefore area of a square equal to side into side. It is b into b square. Okay, each side is equal, all sides are equal. Now this is the important cross section, that is I cross section. Okay, so the area of the I cross section looks like here. So the area of this I section is obtained from adding of 3 rectangles. You have to consider this top one as a horizontal rectangle, this middle one as a vertical rectangle, and this bottom as a horizontal rectangle. Okay, you have to convert this I section into 3 rectangles. Okay, then after you have to add individual areas. Okay, so you have to consider top
rectangle as area 1, middle one as area 2, and the bottom as area 3. So you have to add these 3 rectangles for obtaining total area of the I section. Okay. Now, what is the relation between L and R? Here L is the length of the connecting rod. Okay, L is the length of the connecting rod. Length of the connecting rod means the distance between big end and small end of the connecting rod. Okay, the center distance between the big end and small end of the connecting rod is called length of the connecting rod, that is L. And where R is the radius of the crank. Okay, so here this shaft to this outer surface, that one is radius. Okay, the main relation between length of the connecting rod and radius of the crankshaft I will explain here. So the length of the connecting rod L depends upon the ratio of L by R. Okay, so మనకి లెంత్ అనేది కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే ఎల్ బై ఆర్ అనే రేషియోని బేస్ అయి ఉండేది. ఎల్ బై ఆర్ అంటే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్, స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది క్రాంక్. ఓకే, సో ఆ రెండు రేషియోస్ అంటే ఎల్ బై ఆర్ అనే రేషియోని బేస్ చేసుకొని మనం కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ అనేది మనం తీసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎందుకు ఆ లెంత్ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. It may be noted that the smaller length will decrease the ratio of L by R. This increases the angularity of the connecting rod, which decreases the side thrust of the piston against the cylinder liner, which in turn increases wear of the liner. Okay, ఇక్కడ మనకి L by R అనే రేషియో గనక తక్కువ తీసుకుంటే ఏమైందంటే అంటే ఎల్ బై ఆర్ రేషియో అనేది తక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మన కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ అనేది కూడా తక్కువ ఉండిద్దండి. అంటే మన కనెక్టింగ్ రాడ్ యొక్క హైట్ అనేది తగ్గినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్రాంక్ షాఫ్ట్ దగ్గర మనకి ఇదిగోండి టాప్ సర్ఫేస్ ఇక్కడ మనకి జస్ట్ టచ్ అవుతూ రావచ్చు. అదేవిధంగా మనకి సిలిండర్ లోపల ఈ పిస్టన్ అనేది పైకి కింద రెసిప్రోకేట్ అవుతున్నప్పుడు ఆ వాల్స్ మీద ఈ పిస్టన్ అనేది సైడ్ థ్రస్ట్ అంటే గోడ మీద ఒక ఫోర్స్ అంటే మనకి పుషింగ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. సిలిండర్ వాల్స్ మీద మనకి ఈ పిస్టన్ అనేది పుషింగ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. ఎప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అనేది కనుక మరీ తక్కువ తీసుకుంటే దానివల్ల మనకి ఆ వాల్ సర్ఫేసెస్ మీద రబ్బింగ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతాయి. అంటే దానివల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యింది అక్కడ సిలిండర్ వాల్స్ కి పిస్టన్ మధ్యలో. ఎప్పుడు లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అనేది తక్కువ తీసుకుంటే, సో మరీ తక్కువ తీసుకోకూడదు. సరే, మరి అట్లానే మరీ ఎక్కువ తీసుకోకూడదండి. అంటే లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు అండి. ఎందుకు ఎక్కువ ఉండకూడదు అంటే the larger length of the connecting rod will increase the ratio L by R. This decreases the angularity of the connecting rod, thus decreases the side thrust and resulting wear of the cylinder. సో మనకి L by R రేషియో అనేది కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఎక్కువ లెంత్ ఉన్న కనెక్టింగ్ రాడ్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మనకి అండ్ ఆసిలేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. లోపల సిలిండర్ లోపల ఈ పిస్టన్కి సిలిండర్కి మధ్యలో ఆసిలేషన్స్ క్రియేట్ అయ్యి మనకి అక్కడ ఈజీగా సిలిండర్ వాల్స్కి పిస్టన్ మధ్య సర్ఫేస్ ఏదైతే రబ్ అవుతుందో అది ఈజీగా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అందుకని మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకోవద్దు. అంటే ఎల్ బై ఆర్ రేషియో అనేది ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా మీడియంగా మనకు ఉండే విధంగా తీసుకోవాలి. అది ఎంత అనేది మీకు మన ప్రాబ్లమ్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే అండి. But the larger length of the connecting rod increases the overall height of the engine. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువ హైట్ తీసుకుంటే కొంచెం మనకి కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ ఎక్కువ తీసుకుంటే మనకి కొంచెం వైబ్రేషన్స్ తగ్గుతాయి. కానీ దానివల్ల ఏమైందంటే ఇంజన్ యొక్క సైజ్ అనేది పెరిగింది.
ఇంజిన్ యొక్క సైజు పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి దాని కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. సో అందువల్ల మనకి హెవీ అంటే ఎక్కువ హైట్ తీసుకోకూడదు, తక్కువ హైట్ తీసుకోకూడదండి. So hence a compromise is made and the ratio L by R is generally kept as 4 to 5. సో అందుకని మనకి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకి L by R అనే రేషియో 4కి 5కి మధ్యలో ఉండే విధంగా తీసుకోండి. L by R ఈక్వల్ టు 4 to 5. దాని మీనింగ్ ఏంటి? L by R రేషియో 4 to 5 అనేది ఉంటే దాని మీనింగ్ ఇక్కడ క్రాంక్ యొక్క రేడియస్ అనేది చిన్నది. ఓకే, రేడియస్ ఆఫ్ ది క్రాంక్ అనేది చిన్నది, లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అనేది పెద్దది. ఓకే అండి, L by R ఈక్వల్ టు 1 అయితేనేమో రేషియో ఆఫ్ ది క్రాంక్ రేడియస్ ఆఫ్ ది క్రాంక్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అయినట్టు ఈక్వల్ టు 1 అయితే. ఓకే, L by R రేషియో ఈక్వల్ టు 1 అయితే లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ అయింది. సో దానికంటే ఇక్కడ ఎక్కువ మనకి 4 టైమ్స్ తీసుకోవాలి, 4 to 5 టైమ్స్. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ది క్రాంక్ అనేది దానికన్నా 4 to 5 టైమ్స్, అంటే రేడియస్ కన్నా 4 to 5 టైమ్స్ మనం ఎక్కువ ఉన్న లెంత్ అనేది కనెక్టింగ్ రాడ్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకి ఈ డిజైన్ కన్సిడరేషన్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాం. మరీ షార్ట్ అయినవ్వండి లెంత్ తక్కువ అయితేనేమో సైడ్ థ్రస్ట్స్ యాక్ట్ అవుతుంది, దానివల్ల వేర్ అనేది ఎక్కువగా అంటే అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. మరీ లెంత్ ఎక్కువ తీసుకుంటేనేమో మనకి ఇంజిన్ యొక్క సైజు పెరిగిపోతుంది. ఇంజిన్ యొక్క సైజు పెరిగిందంటే ఆటోమేటిక్గా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా L by R రేషియో అనేది 4కి 5 మధ్యలో తీసుకోవాలి. అంటే 4 to 5 టైమ్స్ ది రేడియస్ ఆఫ్ ది క్రాంక్. ఓకే, సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, దీస్ పాయింట్స్ all are related to capital L and R. The small end of the connecting rod is usually made in the form of an eye end, is provided with a bush of phosphor branch. Okay, it is connected to the piston by means of a piston pin. Okay, friends, ఈ స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ వచ్చేటప్పటికి మనకి ఒక ఐ షేప్ అంటే ఒక హోల్ షేప్ లో ఉంటుంది, ఒక హోల్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ హోల్లో మనకి ఫాస్ఫర్ బ్రాంజ్ బుష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ హోల్ అనేది అరిగిపోకుండా ఉండడానికి మనకి ఒక బుష్ అనేది యూజ్ చేస్తాం. ఆ బుష్ అనేది ఫాస్ఫర్ బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేసిన ఒక హాలో పైప్ అనమాట. అది ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇది స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్. ఇది పిస్టన్, ఇక్కడ పిస్టన్ హోల్ ఉందని చూడండి. ఈ హోల్లో వచ్చినప్పుడు ఈ పిస్టన్ పిన్తో క్లోజ్ చేస్తాం. ఇక్కడ దానికంటే ఈ పిస్టన్ ని ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క స్మాల్ ఎండ్, ఇది స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్, ఇది బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్. సో ఈ స్మాల్ ఎండ్ వచ్చేటప్పుడు కనెక్టింగ్ ఈ పిస్టన్ కి ఈ కనెక్టింగ్ రాడ్ కి జాయిన్ చేయడానికి మనకి ఇదిగోండి ఈ 2 హోల్స్, ఈ హోల్ లోపల మనకి కరెక్ట్ గా ఇన్సర్ట్ చేసి ఈ పిస్టన్ పిన్ తో మనం క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఈ పిస్టన్ పిన్ అనేది డైరెక్ట్ గా యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీగా రొటేట్ అవ్వాలండి. ఇక్కడ కనెక్టింగ్ రాడ్ అనేది ఫ్రీగా అక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఫ్రీగా రొటేట్ అవ్వలేదు అనుకుంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యి అక్కడ అరిగిపోద్ది. సో అరిగితే ఎంటైర్ క్రాంక్ షాఫ్ట్, ఈ కనెక్టింగ్ రాడ్, ఈ ఎంటైర్ కనెక్టింగ్ రాడ్ని ఈ పిస్టన్ పిన్ని మార్చాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనకు ఫ్రీగా రొటేట్ అవ్వడానికి అంటే బేరింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఇదిగోండి హాలో పైప్లు ఉంటే ఈ విధమైన ఒక పైప్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రీగా రొటేట్ అయింది. అదేవిధంగా ఏదన్నా మనకి అరిగినా కానీ ఈ బుష్ వరకే మనకి రీప్లేస్ చేసి కొత్త బుష్ అనేది మనం అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కాస్ట్ అనేది రిపేర్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇది ఫాస్ఫర్ బ్రాంజ్ బుష్ అండి. ఓకేనా, హాలో పైప్ లాగా ఉంటుంది, ఫాస్ఫర్ బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేసిన మెటీరియల్ అండి. అదేవిధంగా ఇక్కడ బిగ్ ఎండ్, ఈ బిగ్ ఎండ్ అనేది కూడా సేమ్ 2 బుషెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇది స్మాల్ ఎండ్, ఇది వచ్చి బిగ్ ఎండ్. ఈ స్మాల్ ఎండ్ అనేది ఒకే హోల్ లాగా ఉండదండి, కానీ బిగ్ ఎండ్ మాత్రం 2 హాఫ్స్ ఉంటాయి. సో ద బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ ఈజ్ యూజువల్లీ మేడ్ స్ప్లిట్ into 2 halves so that it can be mounted easily in the crank pin bearing shell. Okay,
సో ఇది బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టర్. ఈ బిగ్ ఎండ్ అనేది 2 హాఫ్స్గా ఉంటాయండి. ఆ 2 హాఫ్స్గా ఉండటం వల్ల ఏంటంటే ఈజీగా ఈ కనెక్టింగ్ రాడ్ వచ్చేటప్పుడు క్రాంక్ షాఫ్ట్ మీద ఈజీగా మౌంటింగ్ చేసి అసెంబుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ద స్ప్లిట్ క్యాప్ ఈజ్ ఫ్యాస్టెన్ టు ది బిగ్ ఎండ్ విత్ 2 క్యాప్ బోల్ట్స్. సో అంటే ఇక్కడ ఈ ఇది ఈ బిగ్ ఎండ్ అనేది 2 హాఫ్స్గా ఉంది కదండి. సో ది బాటమ్ ఉన్నదాన్ని క్యాప్ అంటాం. ఓకే అండి. ఈ క్యాప్ అనేది ఒకటి బిగ్ ఎండ్ ఈ కనెక్టింగ్ రాడ్ ఈ రెండింటిని జాయిన్ చేయడానికి 2 బోల్ట్స్ క్యాప్ బోల్ట్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఇక్కడ ఈ వర్టికల్గా ఉన్న చూస్తారు ఇవి క్యాప్ బోల్ట్స్. ఓకే. The bearing shells of the big end are made of steel, brass or bronze with a thin lining about 0.75 mm of white metal or babbitt metal. Okay. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఈ బుషెస్ అనేవి వైట్ మెటల్ కానీ బబిట్ మెటీరియల్తో తయారు చేసిన బుషెస్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో ఈ బబిట్ మెటల్స్ వైట్ మెటల్స్ అనేవి బేరింగ్స్ తయారీకి యూజ్ చేసే మెటీరియల్ అండి. సో ఈ బేరింగ్స్కి యూజ్ చేసే మెటీరియల్ కాబట్టి అంటే బేరింగ్కి ఎలాంటి అయితే ప్రాపర్టీ అనేది సర్ఫేస్ ప్రాపర్టీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి ప్రాపర్టీ దీనికి ఉంటుంది. ఓకే అండి. The wear of the big end bearing is allowed for by inserting thin metallic strips known as shims. ఈ రెండింటిని షిమ్స్ అంటాం. ఓకే. అవి 0.04 mm థిక్ అనేది ఉంటుందండి. As the wear takes place, one or more strips are removed and the bearing is trued up. Okay. ఈ డయాగ్రామ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఫోర్సెస్ ఎలాంటి ఫోర్సెస్ అనేవి ఈ కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అవుతుంది అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది పిస్టన్. ఈ పిస్టన్ మీద ఒక 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. అది ఏంటంటే ఎఫ్పి అనే ఫోర్స్ డైరెక్ట్ పిస్టన్ పైన యాక్ట్ అవుతుంది పిస్టన్ హెడ్ మీద. ఇంకోటి ఎఫ్ఎన్ అనేది పిస్టన్ సైడ్ నుంచి యాక్ట్ అవుతుంది. అంటే సైడ్ థ్రస్ట్ అనమాట. ఎఫ్ఎన్ అనేది సైడ్ థ్రస్ట్ ఫోర్స్, ఎఫ్పి అనేది ప్రెషర్ ఫోర్స్. ఓకే. అంటే గ్యాసెస్ అనేవి మనకి ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు మనకి హై అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ మొత్తానికి హై అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుందండి. ఆ ప్రెషర్ వల్ల ఎంత ఫోర్స్ అనేది ఆ పిస్టన్ మీద యాక్ట్ అయింది అనేది ఎఫ్పి. ఓకే అండి. సో అది ఒకటి. నెక్స్ట్ ఎఫ్ఎన్ అనేది ఏంటంటే మనకి పిస్టన్ అనేది ఇక్కడ రెసిప్రోకేట్ అవుతూ ఉన్నప్పుడు సిలిండర్ వాల్స్ ఇటు పక్కన సిలిండర్స్ రౌండ్ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి ఆ సిలిండర్ వాల్కి పిస్టన్కి మధ్య రబ్బింగ్ ఫోర్సెస్ జరుగుతాయి. ఆ ఫోర్సెస్ని సైడ్ థ్రస్ట్ ఫోర్సెస్ అంటామండి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఈ 2 ఫోర్సెస్ అనేవి మనకి మెయిన్గా పిస్టన్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ అండి. ఆ 2 ఫోర్సెసే మనకి ఇక్కడ ఈ కనెక్టింగ్ రాడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ 2 ఫోర్సెసే అందులో కొంత అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది పిస్టన్ తీసుకుంటే రిమైనింగ్ కొంత అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది ఈ కనెక్టింగ్ రాడ్ అనేది తీసుకుంటుంది. సో ఈ కనెక్టింగ్ రాడ్ మీద ట్రాన్స్ఫర్ ఆ రిమైనింగ్ అమౌంట్ ఆ కనెక్టింగ్ రాడ్ ఏం చేస్తుంది క్రాంక్ షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనం మెయిన్ ఇక్కడ ఇప్పుడు ఈ నెక్స్ట్ రేపటి క్లాస్ మనం ఏం నేర్చుకుంటామంటే ఏమేమి ఫోర్సెస్ మనకి కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అనేవి ఏంటి అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో రేపు చూస్తాం. సో ఎఫ్సి అనేది ఏంటంటే కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అండి ఎఫ్సి అనేది. సో ఆ ఎఫ్సి అనేది 2 ఫోర్సెస్గా స్ప్లిట్ చేస్తే ఆ 2 ఫోర్సెస్ ఏంటంటే ఎఫ్ఎన్ ఒకటి ఎఫ్పి అనేది. సో ఆ 2 ఫోర్సెస్ ఇవ్వండి. ఓకేనా. ఎఫ్పి అనేది వర్టికల్గా యాక్ట్ అయ్యింది, ఎఫ్ఎన్ అనేది హారిజంటల్గా యాక్ట్ అయ్యింది. అంటే ఈ రెండింటికి కలిపిన రిజల్టెంట్ ఫోర్సే ఎఫ్సి అండి. అంటే ఆ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఇక్కడ కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అవుతుంది. అది యాంగిల్ పై దగ్గర. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది సర్కిల్ అనేది క్రాంక్ షాఫ్ట్ రౌండ్గా మనకి తిరుగుతూ ఉంటుంది అండి. ఇది క్రాంక్ రేడియస్ అనమాట. అంటే క్రాంక్ వెబ్ యొక్క రేడియస్ ఇది. ఆ రేడియస్ అనేది సో ఇక్కడ మనకి సర్క్యులర్ ఫామ్లో తిరుగుతుంది కాబట్టి సో ఆ సర్కిల్ని ఇక్కడ మనం కన్సిడర్ చేసాం. ఈ టాప్ పొజిషన్ టాప్ డెడ్ సెంటర్, బాటమ్ పొజిషన్ బాటమ్ డెడ్ సెంటర్ తీసుకుంటాం. ఇక్కడ స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది క్రాంక్ అండ్ ఎల్ అనేది స్మాల్ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. సో ఓకే. ఇందాక ఆల్రెడీ మనం L/R రేషియో అనేది చూసామండి. ఆ L/R అనే రేషియో మన ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది కనెక్టింగ్ రాడ్
The various forces acting on the connecting rod are as follows. First one is force on the piston due to gas pressure and the inertia of the reciprocating parts. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే కనెక్టింగ్ రాడ్ మీద గ్యాసెస్ అంటే లోపల బర్న్ అయిన ఫ్యూయల్ వల్ల మనకి కొన్ని గ్యాసెస్ క్రియేట్ అవుతాయి అని ఇందాక చెప్పినాం. ఆ గ్యాసెస్ వల్ల ప్లస్ ఇనర్షియా ఫోర్సెస్ వల్ల పిస్టన్ మీద అయితే ఆ ఫోర్సెస్ అనేవి నెంబర్ 1. సో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ కాంపోనెంట్స్ రెసిప్రోకేట్ కానీ అక్కడ రోటరీ మోషన్ కానీ కాంపోనెంట్స్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమైందంటే ఇనర్షియా ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే ఎక్కువ అంటే వెయిట్ అనేది ఎక్కువ ఉంటే ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ తక్కువ ఉంటే తక్కువ ఇనర్షియా ఫోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఎక్కువగా ఇనర్షియా క్రియేట్ అవ్వడం వల్ల మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇనర్షియా ఫోర్సెస్ వల్ల వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అందుకని మనం ఆ ఇనర్షియాని మినిమైజ్ చేయడానికి తక్కువ వెయిట్ ఉన్న మెటీరియల్స్తో మనం పిస్టన్ కానీ కనెక్టింగ్ రాడ్స్ కానీ తయారు చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్ ఆర్ ఇనర్షియా బెండింగ్ ఫోర్స్. సో సెకండ్ ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుందంటే ఇనర్షియా ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. సో ఏ కనెక్టింగ్ రాడ్కి ఉన్న ఇనర్షియా ఫోర్స్ అనేది తీసుకున్నాం. ఇందాక చెప్పాను వెయిట్, కనెక్టింగ్ రాడ్ యొక్క వెయిట్ని బట్టి ఆ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ ఇనర్షియా ఫోర్సెస్ అనేది సెకండ్ వన్. థర్డ్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్ ఆఫ్ ది పిస్టన్ రింగ్స్ అండ్ ది పిస్టన్. అంటే ఇక్కడ మనకి పిస్టన్ యొక్క హెడ్కి మనకి కంప్రెషన్ రింగ్స్, ఆయిల్ రింగ్స్ అనేవి ఉంటాయి పిస్టన్ హెడ్కి. సో ఆ పిస్టన్ హెడ్ మీద ఉన్న రింగ్స్ మన పిస్టన్ అనేది రెసిప్రొకేట్ అవుతున్నప్పుడు అంటే పిస్టన్ అనేది పైకి కింద మూవ్ అవుతున్నప్పుడు ఆ సిలిండర్ వాల్ యొక్క సర్ఫేసెస్ మీద పిస్టన్ రింగ్స్ అనేవి టచ్ అవుతూ అంటే లాగుతూ కిందికి పైకి మూవ్ అవుతుంది. సో ఆ టైంలో కొంత ఫోర్సెస్ అనేవి ఆ పిస్టన్ రింగ్స్కి ఆ సిలిండర్ వాల్కి మధ్య ఫోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఆ ఫోర్సెస్ అనేవి మన కనెక్టింగ్ రాడ్ మీద కూడా కొంత లైట్గా అమౌంట్ ఆఫ్ లోడ్స్ అనేవి మన కనెక్టింగ్ రాడ్ మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ లోడ్స్ అదేవిధంగా ఫోర్త్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్ ఆఫ్ ది పిస్టన్ పిన్ బేరింగ్ అండ్ క్రాంక్ పిన్ బేరింగ్. అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు స్మాల్ ఎండ్ వచ్చి పిస్టన్ పిన్కి ఇస్తాం, బిగ్ ఎండ్ వచ్చి క్రాంక్ పిన్కి ఇస్తాం. సో ఈ రొటేట్ అయ్యేటప్పుడు మనకి రెసిప్రొకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్లో కన్వర్ట్ చేసినప్పుడు కనెక్టింగ్ రాడ్ అనేది అక్కడ పార్షియల్గా రొటేట్ అవుతుంది. సో అక్కడ రొటేట్ అయ్యే కాడ మనం ఇందాక చెప్పాం బుషెస్ అనేవి యూజ్ చేస్తాం. ఆ బుషెస్ యూజ్ చేయడం వల్ల ఫ్రీగా రొటేట్ అవుతాయి. సో అక్కడ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఆ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల మనకి కొంత ఇక్కడ పవర్ లాస్ అని జరుగుతుంది. సో అక్కడ మనకి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఫోర్త్ ఫోర్స్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మెయిన్గా అయితే ఈ 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి కనెక్టింగ్ రాడ్ మీద యాక్ట్ అవుతుంది. రేపు క్లాస్లో వచ్చినప్పుడు ఈ 4 ఫోర్సెస్ గురించి వివరంగా 1 by 1 నేర్చుకుందాం. ఓకే అమ్మా? ఓకే, ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.